ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో ఈ నెల 16న రథసప్తమి వేడుకలు. శ్రీ పద్మావతీదేవి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. కల్పవృక్ష వాహన సేవలో లక్ష్మీ వెంకటేశ్వరుని కటాక్షం. దేవుని కడపలో ఘనంగా స్వామివారి సింహవాహన సేవ. చిత్తూరు జిల్లా పేటమిట్టలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ప్రారంభం. గ్రామదేవత విరూపాక్షమ్మ తల్లికి సార సమర్పణ. చిన్నశేష వాహన సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం. తిరుపతిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏడాదికి 3 పర్యాయాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరిట ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన రథసప్తమిని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిపారు. విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ గోడలు, గర్భాలయం, ఉపాలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠం, ప్రధాన గోపురం, మహద్వారం, పూజా సామాగ్రిలను శుద్ధి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమారి అనే భక్తురాలు పరదాలను ఆలయానికి విరాళంగా సమర్పించారు. తిరుపతి బేరివీధిలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో శ్రీ తిరుకచ్చినంబి వారి శాతమూర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని, శ్రీ తిరుకచ్చినంబి స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ జియంగార్లు, ఏకాంగి ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో సేవాకాలం శాతమూర నిర్వహించారు. కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు కల్పవృక్ష వాహన సేవలో కటాక్షించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ జరిగింది. విశేష ఆభరణాలతో సుందరంగా అలంకార శోభితులైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనంపై ఆసీనులై భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు.
చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం సింహవాహన సేవ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ వెంకటేశ్వరుడు యోగ నృసింహుని అలంకరణలో అభయ ప్రదానం చేశారు. అర్చకులు స్వామివారికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు పూలమాలలతో యోగ నృసింహునిగా అలంకరించి సింహవాహనంపై ఆసీనం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సింహవాహన సేవ శోభాయమానంగా సాగింది. యోగ నృసింహుని అలంకరణలో లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటభద్రములో బలను చేకొని పవళింపుచునొక శిశువై మడి తేలాడిన శ్రీకాంతుడి తడెపో శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి శ్రీ వెంకట విభుడు. మడపగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబున గొలిచి అరుదుగ బలి మద మడపగనాకసమంటిన రూపము సరుగన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దంపతులు తమ స్వగ్రామమైన పేటమిట్టలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆలయంలో ప్రతిష్టామూర్తులను మంగళ వాయిద్యాలు, సంప్రదాయ భజనల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పేటమిట్ట గ్రామదేవత విరూపాక్షమ్మ తల్లికి ఊరేగింపుగా పసుపు కుంకుమలు సారెగా సమర్పించారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఋత్వికులు శాలావాహన షోడశ స్తంభార్చన, అఖండ దీపార్చన, వాస్తు మండపారాధన, వాస్తు హోమం, వాస్తు పరయజ్ఞీకరణము, వాస్తు బలి, నవగ్రహ మండపారాధన కార్యక్రమాలను ఆగముక్తంగా నిర్వహించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో అపర భక్తాగ్రేసుడైన భక్త రామదాసు జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహించనున్నారు. ముందుగా అర్చకులు, వేద పండితులు, భక్తజనులు శోభాయాత్రగా వెళ్లి భక్త రామదాసు విగ్రహానికి పూలమాలలు సమర్పించి నీరాజనాలు పలికారు. అనంతరం సర్వశోభితంగా అలంకార శోభితులను చేసిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై కొలువుదీర్చి ఊరేగింపుగా ఆవరణలోని చిత్రకూట మండపానికి తీసుకువచ్చారు. మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సీతారాములను వెంచెబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్త రామదాసు విరచిత నవరత్న కీర్తనలను కళాకారులు శ్రావ్యంగా ఆలపించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలవదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఉద్యోగులు సహనంతో సేవలు అందించాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉద్యోగులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా సంస్థ శ్వేత భవనంలోని శ్రీ తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో సోమవారం ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్చే టీటీడీ ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్వేత డైరెక్టర్ భూమన్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర, టీటీడీ సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి తగిన సూచనలు చేశారు. అలాగే వ్యాయామం, ధ్యానం, యోగా తదితర అంశాలపై పలు సూచనలు చేస్తూ ఆరోగ్య సూత్రాలను వివరించారు. అనంతరం శ్వేత డైరెక్టర్ భూమన్ మాట్లాడుతూ, టీటీడీ ఉద్యోగులకు ఎదురయ్యే మానసిక ఒత్తిడిని నివారించే క్రమంలోనే ఇకపై తరచూ ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని, రాబోయే రోజుల్లో శేషాచల అడవుల్లోని తీర్థాలను సందర్శించడానికి టీటీడీ ఉద్యోగులకు ట్రెక్కింగ్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల శిక్షణా సంస్థ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. రాబోయే రోజుల్లో వాళ్లకు ఎటువంటి కోర్సులు అయితే బాగుంటుంది అన్నదాని గురించి తీవ్రంగా ఆలోచన చేస్తున్నది. ఇవాళ ఉద్యోగులు ఎటువంటి ఒత్తిడికి గురవుతున్నారు, ఒత్తిడి ద్వారా ఎటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు తెచ్చుకుంటున్నారో అర్థం చేసుకొని ప్రఖ్యాత సైకాలజిస్ట్, తర్వాత పెద్ద హిప్నోయిస్ట్ బివి పట్టాభిరామ్ గారిని పిలిపించి ఒక ప్రత్యేకమైనటువంటి ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. రాబోయే రోజుల్లో ఇవాళ చాలామందికి గుండె ఆపరేషన్లు, గుండె మార్పిళ్ళు, కిడ్నీ ఆపరేషన్లు, అట్లయితే నీ ఆపరేషన్లు, ఐ ఆపరేషన్లు, బ్రెయిన్ ఆపరేషన్లు జరుగుతూ ఉండడం, వాటికి సంబంధించి చాలామంది ఉద్యోగులు చాలా భయానికి గురవుతున్నారు, చాలా ఆందోళనకు గురవుతున్నారు. అది సహజమైంది. మనం పుట్టడం ఎట్లా పుట్టినామో, పుట్టిన తర్వాత అనేక రోగాలు రావడం అనేది చాలా మామూలు. వాటికి భయపడిపోయి మనం జీవితం ఇంతటితోనే అంతమైపోయింది అనేటువంటి భావనకు గురి కాకూడదు. ఆ భీతిని తొలగించడానికి పోస్ట్ ఆపరేషనల్ కేర్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాం. అట్లనే ఇవాళ పిల్లలకు సంబంధించి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక వైద్యశాల ఉన్నది. చిన్న పిల్లలకు వచ్చేటువంటి ఆ రోగాలు తల్లులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో మనందరికీ తెలుసు. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పిల్లలకు అటువంటి జబ్బులు వచ్చినప్పుడు ఎంత కుమిలిపోతారో మనందరికీ ఎరుక. వాళ్ళ పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనేది తండ్రి కన్నా తల్లికి చాలా అవసరం. అందువల్ల తల్లులందరినీ పిలిపించి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి తల్లుల్ని వాళ్ళకు ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. కోవిడ్ తర్వాత చాలామందికి ఆరోగ్యం పట్ల ఇవాళ ఒక రకమైనటువంటి సెన్సిటైజేషన్ పెరిగింది. ఎట్లా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, ఇటువంటి విపత్తులు వచ్చినట్లయితే మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలా
అందులో దీనికి ముఖ్యమైనది ప్రకృతితో మమేకం కావడం. ప్రకృతితో మమేకం కావడం అంటే మనం ట్రెక్కింగ్ లాంటివి ఒక అలవాటుగా చేసుకోవడం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ట్రెక్కింగ్ కార్యక్రమం కూడా మన ఉద్యోగులకు అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని మొదలు పెట్టబోతున్నాం. దానికి మించి మన శేషాచలం అడవుల్లో చాలా పుణ్యతీర్థాలు ఉన్నాయి. వెంకటాచల మహాత్మ్యంలో ఆ తీర్థాల గురించి చెప్పినారు. ఆ తీర్థాల గురించి ఎవరికి ఏమీ తెలియవు. కాబట్టి ఆ తీర్థం అంటే ఏమి, ఏ రోజు పోయి అక్కడ పుణ్యస్నానం చేసినట్లయితే ప్రయోజనం ఉంటుందన్న విషయాలు చెప్పడానికి వాళ్ళ ఊరికనే సిద్ధాంతం కాకుండా నేరుగా వాళ్ళని పిలుచుకొని పోయి అవి చూపించాలనేటువంటి కార్యక్రమం ఒకటి. మొత్తం తిరుమల కార్యనిర్వహణ, తిరుమల చరిత్ర, తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ దేవాలయాలకు సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలుగా మా ఉద్యోగాలకు చెప్పి వాళ్ళలో అవగాహన పెంచడమే కాకుండా మంచి చైతన్యం ఇవ్వాలని ఉద్యోగుల శిక్షణ సంస్థ బద్ధమై ఉంటుంది. అనంతరం శిక్షణ పొందిన టీటీడీ ఉద్యోగులకు అతిథులు ప్రశంసా పత్రాలను అందజేశారు. శ్వేత డైరెక్టర్ భూమన్ అతిథులను ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను చిన్నశేష వాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు, భజ భజంత్రీల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నల్గొండ జిల్లా చెరువుగట్టుపై కొలువుదీరిన శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల ఓం నమ శివాయ స్మరణలతో ప్రతిధ్వనించింది.
మాఘమాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. జడల రామలింగేశ్వర స్వామివారిని మనసారా దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం పూర్వ భద్రను పురస్కరించుకుని రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి విశేష అర్చనలు జరిపారు. ఆపై చక్కటి అలంకరణ చేసి నివేదన హారతులు సమర్పించారు. భక్తులు 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేసి రామబంటును సేవించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువుదీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ వాసవి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కళ్యాణ వెంకన్న సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న వాసవి కన్యగా పరమేశ్వరీదేవి అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలను కమనీయంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని వేదికపై కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వాసవి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వాగ్గేయకారుడైన భక్త రామదాసు స్వస్థలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 391 జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నేలకొండపల్లి గోపన్న నవరత్న కీర్తనాలాపనలతో పులకించింది. భక్త రామదాసు విగ్రహానికి ప్రత్యేక పూజలు, నీరాజనాలు సమర్పించారు. అనంతరం కళాకారులు గోపన్నను స్మరిస్తూ కీర్తనలు ఆలపించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీన శోభాయాత్ర ఘనంగా జరగనుంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలను ద్వారకా తిరుమల వెంకటేశ్వరాలయ చైర్మన్ సుధాకర్ రావు, ఇతర అధికారులు ఆవిష్కరించారు. శ్రీకాకుళం నగరంలో కొలువుదీరిన శ్రీ విజయ గణపతి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గణనాథునికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి చక్కటి అలంకరణలో నివేదన, హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 69,314 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,165 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,48 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.